హరిరామ జోగయ్య గారు లేక మరొక వైపు బీజేపీ కూడా రామ్ రామ్ అంది ఇంకా పొత్తు పార్టీలతోటి వెళ్లకుండా మనమే ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుదాం. దీనివల్ల మనకు ఒరిగొచ్చింది ఏం లేదు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళు గెలిచినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా, ఈ ఆలోచన కూడా వచ్చిందట. ఎవరు గెలిచినా మాకే సపోర్ట్ ఉంటుంది కదా, మనం వెళ్ళి మధ్యలో ఒక దాంట్లో దూరడం ఎందుకు అన్న ఆలోచనతో ఉన్నారని. ఇది మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? బీజేపీ యూటర్న్ తీసుకోవడాన్ని ఏ రకంగా చూడాలి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పయనించే జన సైనికులకి ఎటువంటి ఆటంకాలు ఉన్నా వాటిని మేము దాటుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎలక్షన్ బ్యాటిల్ ప్రజల పక్షాన పోరాడడానికి కానీ మాకేమి అంతిమ లక్ష్యమో మేమేదో అధికారం తెచ్చుకోవాలి లేదు తద్వారా ఏదో ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాకైతే లేదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాము, పార్టీని స్థాపించాము. అలాగే పొత్తుల అంశం కూడా ఎందుకో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా నేను డిస్కస్ చేసి చెప్పారు. ఇక్కడ మా అజెండా ఒకటే, రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అందరం కలిసి వెళ్దామని. ఇక్కడ మా ఇంటెన్షన్స్ నచ్చి మాతో నడిచే వాళ్ళు మా గంట ఉంటారని కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని క్లారిఫై చేయడం కోసం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా రాబో రోజుల్లో. ఇంకా ఫైనల్ లిస్ట్ రానిక నాకు తెలిసి ఒక 10 రోజులు లేదంటే ఒక వారం రోజులు అయితే ఉండబోతోంది. అంతవరకు ఎటువంటి ఈ పురపచ్చాలకి తావివ్వకుండా కొన్ని రోజులు మనం వెయిట్ చేసి దాని తర్వాత స్పందిస్తే మంచిది అనుకుంటాను. నేను అంతకుమించి స్పందించకూడదు ఒక అధికార ప్రతినిధిగా కూడా. అందరం కలిసికట్టుగా ఉంటేనే మంచి జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను తెలియజేస్తాను. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు కాపు పెద్దలు అంటున్నారు, నేను కూడా ఒక కాపు బిడ్డనే. నేను కోరుకునేది ఏంటంటే కాపు పెద్దలు అనేవారు ఆ కులాన్ని బాగుపరచడం కోసము ఆ కులంలో ఉన్న వ్యక్తుల బాగు కోసము పాటుపడతారు. అంతేగాని జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఇక్కడ ఒక కులానికి సంబంధించిన వ్యక్తులే ఉండరు, ఒక కులం కోసమే ఆ పార్టీ పెట్టలేదు. అన్ని కులాలకు న్యాయం చేయడం కోసం పెద్దన పాత్ర పోషించే విధంగా కాపులు కూడా రావాలి అన్న ఇంటెన్షన్ తో పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ ఉండేవి. కానీ ముద్రగడ గారు కానీ హరిరామ జోగయ్య గారిని కాపు కులం కోసం పాటుపడ్డారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ కులంలో జరుగుతున్న అన్యాయాల్ని అధికార పార్టీలో ఉన్న కాపు పెద్దలను కాపు నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిను ప్రశ్నిస్తే వీళ్ళ ఆవేదన వ్యక్తపరిస్తే ఇంకా వీళ్ళు ఎంతో గొప్పగా కాపు పెద్దలుగా ఉంటారు. నా ఇంటెన్షన్ అధికారమే లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఏ కులానికి పెద్దపీట వేయకుండా అన్ని కులాలకు న్యాయం చేసే పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతూ లేఖలు రాస్తేనో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోలేదా, దిశానిర్దేశం చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు ఇలా డిమాండ్ చెయ్యాలి అని సలహాలు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన పార్టీ ఆయన కష్టపడి స్థాపించుకున్నాడు, దానికోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు, ఆయన కష్టాజితం తీసుకొని పెడుతున్నారు. ఆ పార్టీ కింద పడిపోయినప్పుడు ఎవరు వచ్చి చేతులిచ్చి చేయించి ఏ కుల పెద్దలు ఆయన సహకరించలేదు. ఆయన ఎదుగుతుంటే చూసి చల్లబడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడాలంటే అదే మీకు ఇంత ఆవేదన కాపు కులాలకో కాపు మనుషులకో జరుగుతున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయండి. ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారికి రాయండి. ఇంకా ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఈ ఇయర్ తో నువ్వు సీఎం గా దిగిపోతున్నావు, కానీ నువ్వు కాపు కులానికి ఏం చేసావు, కాపు కార్పొరేషన్ నిధులు ఏం చేసావు, అసలు కాపులో అగ్ర పదవులు ఎంతమందికి కట్టబెట్టావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లే మనకు వినపడుతూనే ఉంటాయి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మన పెద్దిరెడ్డి, ఇట్లా ఎవరి పేర్లు ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లా ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ నీ చుట్టూ ఆ సామాజిక వర్గ పెద్దల్ని పెట్టుకుంటూ జస్ట్ నామమాత్ర పదవుల్లో ఈ కులస్తులను పెడుతూ ఆ కులస్తులకు ఇస్తున్న కార్పొరేషన్ నిధులు కూడా డైవర్ట్ చేసేస్తూ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా ఎందుకు నువ్వు మాట్లాడటం లేదని ఇదే ముద్రగడ గారు ప్రశ్నిస్తే హ్యాట్సాఫ్ అని చెప్తుంటాను. ఎక్కడో బూతులు మాట్లాడాడు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పచ్చి బూతులు మాట్లాడి బీప్ అని సౌండ్ వేసి పెట్టారు మీ వాళ్ళు. అటువంటి సౌండ్ పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నప్పుడు స్పందించలేదు ముద్రగడ గారు. వారాహి ప్రచారంలో అదే ఎమ్మెల్యేని ఆయన చేసిన స్థానిక తప్పులను ఎత్తి చూపిస్తుంటే ఆయన కోసం లేఖ రాశాడు ముద్రగడ గారు. ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని మీరు నమ్ముతారా? అదే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులస్తుడుగా ఆయన మీద, ఆయన భార్య మీదనో ఇంట్లో వాళ్ళ మీద పచ్చి బూతులు పక్కన మహిళను పెట్టుకొని సాక్షాత్ మైక్ తీసుకొని మాట్లాడాడు. అప్పుడు ఎవరు స్పందించలేదు సార్, ఈ పెద్దలు కనీసం ఖండించలేదు సార్ ఆ మాటల్ని. అదే పవన్ కళ్యాణ్ గారు అదే స్థానిక పార్టీలో ఉన్న నాయకుడిని ఆయన చేసిన తప్పుల్ని ఎండగట్టి మాట్లాడితే మాకు లేకొచ్చింది రిటర్న్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఒకటే చెప్పారు, పెద్ద ఆయన చూసినట్టు వదిలేయండి, పట్టించుకోకండి అని హుందాగా మాట్లాడారు. వీళ్ళు ఎక్కడ హుందతనాన్ని కాపాడుకుంటున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం కాకపోతే? ఇప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడిలాగా పెత్తందారితనం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తూ ఇందుకు నేను పొత్తు పెట్టుకున్నాను, ఇక్కడ ఇదంతా మనం యుద్ధం చేయాలంటే అందరం కలిసికట్టుగా రాగలిగితేనే చేస్తామని క్లియర్ గా మాట్లాడుతుంటే నువ్వు అన్ని సీట్లు తీసుకుంటే బాగుండు. హూ ఆర్ టు సే దట్? ఎవరండి మీరంతా?
ఆయన కష్టపడినప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నారా? ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన నడిపించారా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేసుకుంటూ కుల పెద్దలుగా కులం కార్డు వాడుకుంటున్నారు. ఆ మనిషి కులం కోసం పాటుపడలేదు, ఏ రోజు కుల పేరు వాడుకోలేదు. అందరి కులానికి సమన్యాయం చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవడం కోసం జనసేన పార్టీని స్థాపించి ఒక్కడే కష్టపడుతున్నాడు, ఒక్కడిగానే కష్టపడుతున్నాడు. ఎవరు సహాయ సహకారాలు తీసుకోవడం లేదు. ఈ రోజు మీరు సలహాలు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా లేము. మీ వెనకలు ఎవరు నడిపేస్తున్నారో మీకు తెలుస్తుంది, కొన్ని రోజుల్లో ప్రజలకు తెలుస్తుంది. క్లియర్ గా చెప్తాను. మీరు ఏ టికెట్లు ఆశిస్తున్నారో, ఏ స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పడి ఏడుస్తున్నారో రాబో రోజులు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక వింత చెప్పమంటానా సార్? ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు సార్? స్థానిక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నది ఎవరి చేత? ఒక సామాజిక వర్గం చేతనే, ఆయన సామాజిక వర్గ నాయకుల చేతనే టార్గెట్ చేయించి ఆయన పచ్చి బూతులు సార్. నిన్న కూడా మా అఫీషియల్ పేజ్ లో పడింది. ఒక్కొక్క బూత్ వింటే అసలు ఎందుకు ఇట్లా వీళ్ళకైనా మైండ్ డిజార్డర్ ఏమైనా ఉందా? మంత్రులే కదా ఇంత నీచంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే. ఏ కుల నాయకుల్ని ఆ కుల నాయకులు తిట్టించడం ఏం సంస్కృతి? ఆ రోజు ఎవడన్నా ఒక్కడన్నా సార్ ఇదే పెద్దలు తప్పు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన, ఆయన భార్య పైన తప్పు మాట్లాడుతున్నారు సీఎం గారు, మీరు అదే కులస్తుల చేత మా కులపు నాయకుడిని తిట్టించడం తప్పు అని ఒక్కసారన్నా నోరిప్పి ఖండించారా? ఒక్క మాట తప్పని చెప్పారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు మీరు సలహాలు ఇవ్వడానికి? మీకేం అర్హత ఉంది ఆయన పార్టీ గురించి సలహాలు ఇవ్వడానికి, ఆయన మంచి మాట్లాడడానికి? మీకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఇది మీరు పెట్టిన పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ. ఎవరు అర్హులో, ఎవరు ప్రజాక్షేత్రంలో మంచి చేస్తారని తెలుసో వాళ్ళకే ఆయన సీట్లు కట్టబెడతారు. కులం చూసో మతం చూసో మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇది మీరు పెట్టుకున్న పార్టీ కాదు. ప్రజాక్షేత్రంలో మంచి చేసే వాళ్ళకి, ప్రజలకి మంచి చేస్తున్న ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడానికి ఎవరు అవసరం లేదు. ఆయనకు తెలిసి ఏం చేస్తున్నారు ఆయన పెట్టిన పార్టీ కాబట్టి. దయచేసి ఇలాంటి కుల పెద్దలు లాస్ట్ మినిట్ లో వచ్చి ఏదో మేము చెడుపు చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవుతుంది అనుకుంటే మీ గుడ్డి పగటి కళలుగా అంటున్నట్టే. పవన్ కళ్యాణ్ గారి అజెండా ప్రజలు క్లియర్ గా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. ఈ కుల పెద్దలు కులం వాడుకుంటున్నారు తప్ప కులానికి వన తేవట్లేదు, ప్రజలకు మంచి చేయట్లేదు. క్లియర్ గా చెప్పగలుగుతాం మేము. రైట్, ఓకే. మీరు అంత ఎమోషనల్గా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రేపు ఈ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతాయి. ఎమోషన్ అని కాదు సార్, ఆవేదన. ఎందుకంటే గమనిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని తిడుతున్నప్పుడు అధికార పార్టీ స్థానిక మనుషులుగా వీళ్ళుంటూ ఏ రోజు ఖండించలేదు సార్. అదే ద్వారంపుడి గాని ఎన్ని మాటలు మాట్లాడాడు, పచ్చి బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకు సపోర్ట్ గా ముద్రగడ గారు లేఖ రాశారు సార్ పవన్ కళ్యాణ్ గారికి. అరే ఆయన తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడారు? పేర్నేని నాని కావచ్చు, అంబటి కావచ్చు, అవంతి కావచ్చు, ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులతో ఆయన పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడారు. ఆ రోజు ఎందుకు సార్ వీళ్ళు మాట్లాడారు? సింగిల్ గా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో. వీళ్ళందరూ కనీసం పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడతాం సార్. కాపుల కోసం ఏం ఫైట్ చేశారు ఈ 5 years లో? ఈ ముద్రగడ గారు కానీ ఏం ఫైట్ చేశారు సార్? మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. పలానా విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. అంటే ఏ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు? కాదు కీర్తన గారు, ఇప్పుడు ఎలా ఉందంటే ఆ సామాజిక వర్గానికి మెగా కుటుంబం అంటే ఒక పేటెంట్ హక్కులా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఏం సార్ వాళ్ళు కష్టపడి సినిమాలు తీసుకొని వచ్చి ఆ డబ్బులతో రక్త శిబిరాలు ఏర్పాటు చేసి ఇంకా ఏమో సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు మనకు వన్న తెచ్చి పెడుతున్నారు కులానికి. అంతేగాని వాళ్ళేం మీకు హక్కు కాదు కదా మీరు వాళ్ళ ఇష్టం క్వశ్చన్ చేయడానికి. వాళ్ళు స్వతంత్రంగా సర్వీస్ చేస్తున్నారు. అంతేగాని మీరు వాళ్ళేదో ఓన్ ప్రాపర్టీ లాగా మాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం చేయదు కదా సార్. ఏదో ప్రజలకు మంచి చేయాలి, 25 కేజీల బియ్యం కాదు, ఇక్కడ రాజకీయం మార్చాలి, ప్రజలకు మంచి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అసలు వీళ్ళు స్థానికంగా ఉన్న ప్లేస్ లో ఎంతమంది యువతను వీళ్ళు ఆదుకున్నారు సార్? ఎంత మందికి వీళ్ళు మేలు చేశారు? పవన్ కళ్యాణ్ గారు వెంట ఒకరోజు నడిచి ఆయన సపోర్ట్ గా నిలబడ్డారు సార్. సింగిల్ ఫైట్ వేస్తున్నారు. ఆయన వైజాగ్ లో ఆపేసి అరెస్ట్ చేశారు. రోడ్డు మీద ఆయన హెలికాప్టర్ లో పోతానంటే ఆపేశారు. రోడ్డు మీద ఆయన పడుకొని ధర్నా చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా పట్టించుకున్నారా సార్? ఏ విధంగా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు? ఇక్కడ అసహ్యం ఏంటంటే మళ్ళీ ఒక కాపు అమ్మాయి వచ్చి ఆయన వాళ్ళని తడుతుంది. అంటే ఏం చేస్తాం? అంటే వీళ్ళు మా మధ్య గొడవలు పెట్టి మాకే ఇంత ఆవిడెవరు అంటే మేమంతా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే వచ్చి కొట్లాడుతున్నాం మళ్ళీ. అంటే మాకు మధ్యనే గొడవలు మధ్య గొడవలు పెడుతున్నారంటే నిజంగా టాలెంటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బాధేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఫైట్ ఇస్తున్నప్పుడు సపోర్ట్ రాని వాళ్ళు ఈ రోజు ఆయన కలిసి పొత్తుల్లో పోతే ఆయన ఒక వ్యూహంతో పోతే ఎందుకు వెనకేసుకొని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎప్పుడు తోడు లేరు కదా. ఓకే కీర్తన గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆశపడ్డారు, ఆశలు నెరవేరేలా లేవు, కమల దండు మీ వైపు చూడలేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉదయం నుంచి ట్రోల్ అవుతున్న అంశాలు. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. మీ టికెట్లు మీరు తీసుకుండి మీ పంపకాలు మీరు పంచుకున్న తర్వాత ఖాళీగా ఉన్నవన్నీ మేమిస్తామంటే అక్కడికి వెళ్ళి దేహి అనవలసిన అవసరం లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారట. చాలామంది చాలా ఆగ్రహంగా ఉన్నారట.
సార్ పార్టీ నుంచి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఇటువంటి వాటిని మేము స్పందించకూడదు. ఎందుకంటే ఇక్కడ ట్రోలింగ్స్ అవన్నీ సెల్ఫ్ అజెండాతో వైసీపీ ఫేక్ అకౌంట్స్ తో, లేకుంటే కొంతమంది ఎవరన్నా బీజేపీలో నచ్చని వాళ్ళు మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గతమే చెప్పారు, ఇండివిజువల్ ఒపీనియన్స్, బీజేపీ పార్టీ నుంచి ఇండివిజువల్ ఒపీనియన్స్ మీరు కేర్ చేయకండి, పార్టీ అధిష్టానం నుంచి బీజేపీ అధిష్టానం నుంచి వచ్చే లేఖలకే మీరు స్పందించండి అని చెప్పారు. సో ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అవ్వచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను పార్టీ రిలేట్ చేసి మాట్లాడకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సో అది కొంతమంది వాళ్ళకి వ్యతిరేకించే వాళ్ళ అభిప్రాయం. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఓకే, ముద్రగడ గారు, హరిరామ్ జోగి గారు ఏవో లేఖలు రాశారు, అది నీకు బాధ అనిపించింది. పార్టీ అధిష్టానం నుంచి మీరు అఫీషియల్గా వాళ్ళ వాయిస్ తీసుకుంటే ఇలానే మాట్లాడతానండి అని చెప్పి మీరు వచ్చి మాట్లాడుతున్నారా? అలా కాదు కదా. అంటే పొత్తుల అంశంలో క్లియర్ గా లేక ఉంది సార్. మాకు పొత్తుల అంశం మీద ఎంతవరకు స్పందించకూడదు, ఎంతవరకే స్పందించాలనే క్లారిటీ అయితే మాకు ఇచ్చున్నారు పార్టీ. సో అందుకని నేను ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఇదైతే మేము కరెంట్ పాలిటిక్స్ కాబట్టి నేను మాట్లాడలేదు. ఒకవేళ అదే జరిగితే మీకు ప్లస్సా మైనస్సా? అది అధిష్టానం డిసైడ్ చేసుకుంటుంది. అదండి, అసలు జనాల్లో ఉన్నది ప్లస్సా మైనస్సా అంటాను. అధిష్టానం డిసైడ్ చేస్తుందండి, అది వదిలేయండి. పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది, మైనస్ అయితే ఎలా ఉంటుంది మీ అంచనా ప్రకారంగా? మీరు గ్రౌండ్ లో ఉన్నారుగా సార్. ఒకటే ముగ్గురం కలిసి వస్తామన్న మాట ఇచ్చాము. అందరం ఆ రోజు అనుకోనే ఈ డెసిషన్ తీసుకున్నాము. సో అందరం కలిసి కట్టుగా రావాలన్న అభిప్రాయం, ప్రతి ఒక్కరం త్యాగాలు చేసి ముందుకు రావాలి. కొన్ని చోట్ల తీసుకున్నారు ముగ్గురు పార్టీలు డిసైడ్ చేసుకునే ఈ డెసిషన్ తీసుకున్నాయి. ఈ రోజు ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు కదా. 3 పార్టీలు అనుకునే పొత్తుల అంశం మీద ముందుకు వచ్చారు క్లారిటీగా. ఈ రోజు ఏమైనా కొన్ని ఇబ్బందులున్నా వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటారు, మనం ఎందుకు మధ్యలో దొరడము? స్వామి ఆనంద్ గారు, మీరు నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ ని, చాలా కీలకమైన పాయింట్ ఇది. నాకైతే తెలియదు ముగ్గురు కలిసి డిసిషన్ తీసుకున్నారని, మీరు తర్వాత రెస్పాండ్ అవుతారు. కానీ గాయత్రి గారు చూడండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టున్నది. నా వాయిస్ లేదా? ఓకే అండి, ఓకే ఓకే. గాయత్రి గారు ఏంటి, మీరు విన్నారా న్యూస్? బీజేపీ ఆలోచిస్తుంది. మీరు TV9 వాళ్ళు, NTV వాళ్ళు వేసే న్యూస్ మేము విన్నాంలే కానీ, ఆల్రెడీ ఇందాక లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా తీసుకొని కోట్ చేశారు, ఇదంతా ఫేక్, కావాలని టీడీపీకి అగేన్స్ట్ గా ప్రచారం చేస్తున్నారని. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, హైదరాబాద్ లో ఒక సెంట్రల్ నుంచి బీజేపీ లీడర్ వచ్చారు, అక్కడికి ఓ 10 మంది ఈ స్టేట్ లీడర్స్ వెళ్ళి కలిశారు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏదో కీలక మీటింగ్ పెట్టుకున్నారని తెలిసింది. ఆ 10 మంది మాట్లాడలేదు, ఆ వచ్చిన లీడరు మాట్లాడలేదు. ఇదంతా TV9 స్పెక్యులేషన్స్, లేకపోతే TV9 స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ నేను వచ్చి ఇక్కడ ఎండోర్స్ చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు మీరు క్లారిటీ ఇవ్వాలి కదా, ఏం జరిగింది అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీకు. అంటే ఇప్పుడాకైతే అందరికీ తెలిసిందంటే, ఇప్పటిదాకా ఏది అఫీషియల్ మూవ్ అయితే జరగలేదు. ఇంకా బీజేపీ వాళ్ళు కూడా మేము పొత్తులో ఉన్నామని చెప్పట్లా, అలాగే టీడీపీ కూడా ఇంకా వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తున్నాం కూడా చెప్పలా. అది వాళ్ళ చాయిస్, వాళ్ళ టైం తీసుకుంటున్నారు డెసిషన్ తీసుకోవడానికి. ఏం జరిగితే అది జరిగిద్ది. అది ఏది జరిగినా సరే మేము వెల్కమ్ చేస్తాం. అది గోయింగ్ టుగెదర్ ఆర్ గోయింగ్ సెపరేట్ అయినా సరే మేమైతే వెల్కమ్ చేస్తాం. అది అంత ఇబ్బంది లేదు. రైట్, ఓకే. దేనికైనా డిసైడ్ అయిపోయారు. ఓకే, నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారు, హరిరామ్ జోగి గారు ఒకటి. ఇందాక నేను ఆ హైలైట్స్ వినిపించాను. ఏంటి నవ్వుతున్నారేంటి? వినిపించారు అంటే ఈ వయసు వచ్చి కూడా ఆయన రామ్ కోట్ రాసుకుంటే కనీసం పుణ్యం వచ్చింది అని పొద్దునే. అలాంటి పెద్దలను ఆ రకంగా అనకూడదండి. ఆయన వినండి, పవన్ లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసే పనిలో వాళ్ళు ఉంటారు. లోకేష్ను సీఎం చేస్తారన్న భయం కార్యకర్తల్లో ఉంది. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటన్నది చెప్పాలి, అది ఆయన డిమాండ్. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ లెటర్ రాసింది ఎవరికండి? ఇది పవన్ కళ్యాణ్ గారికా అయితే టీడీపీకా? పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఎవరు చదువుతారో వాళ్ళకి, చదువు వచ్చిన వాళ్ళకి, తెలుగు చదువు వచ్చిన వాళ్ళకి, చూసుకుని చదవగలిగే వాళ్ళందరికీ కూడా ఇది ఓపెన్ గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, ఆయన మా పార్టీకి, మేము వాళ్ళ పార్టీకి ఒక మ్యూచువల్ స్ట్రెంగ్త్ అవుతామని నమ్మాం కాబట్టి ఈ రోజు కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ట్రావెల్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని దించుతాం అని చెప్పి దృఢంగా నమ్మి ముందుకెళ్తున్నాం. సో ఆ పాయింట్ లో అయితే అసలు ఏమి క్లారిటీ లేకుండా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇంకా మిగతా పాయింట్స్ అంటారా, లోకేష్ గారిని సీఎం చేస్తారు, ఇవన్నీ ఇంక ఇప్పుడు హరిరామ్ జోగి గారికి ఎవరికైనా చెప్తున్నారా, అయితే ఆయనకి ఏంటి, ఆయన స్వయంగా రాస్తున్నారా నాకైతే తెలియదు. నేను ఇట్లాంటి స్వాతి పుస్తకంలో వచ్చే కథలు లేదా కథనాలకి నేను సమాధానం అయితే చెప్పలేనండి. ఐఎమ్ సారీ. నేను చెప్తున్నా కదా, అవన్నీ అసలు ఎంత ఫూలిష్ గా ఉంది. మీకే అట్లాంటివి ఉంటే మేము ముందుగానే ప్రతిపాదిస్తాం కదా. అంతకుముందు లోకేష్ గారు వచ్చినప్పుడు ఏదో ఇంటర్వ్యూలో ప్రేమ గారు అనుకుంటా, షీ ఆస్ట్ ఓపెన్లీ మీరు ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం అంటే, ఆయన ఓపెన్ గా చెప్పారు. అప్పుడు ఆయన్ని చాలా మంది కూడా అన్నారు, అప్పుడు ఎందుకు చెప్పడం అని చెప్పి. సీఎం గా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అని చెప్పి ఆయనే చెప్పారు. అవన్నీ జరిగాక కూడా మళ్ళీ హరిరామ్ జోగి గారు కాదు, మా పార్టీలో జరిగే ఇంటర్నల్ మంత్రాలు కూడా ఆయనే ఊహాగానాలు ఆయన నైట్. గాయత్రి గారు ఇక్కడ ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఒకటి ముడిపడి ఉంది కదండి.
ఆయనకి ఏం జరుగుతుందో చేస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా జరుగుతుందని ఆయన అభిప్రాయాలు తప్పే అంటే నేను ఒక్క మాట అండి, మీరు విన్నారో లేదు నాకు తెలియదు, సామెత కందకలేంతో ఏందో అంటారు చూడండి, ఆ సామెత మాకు తెలుసు ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిద్దా లేదో. మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసాక కూడా ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే మరి నాకైతే తెలియదు వాళ్ళకి మరి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా. నేనైతే అంటే ఆయన గురించి కాదు, జనరల్ గా చెప్తున్నా, ఓట్ ట్రాన్స్ఫర్ 100% జరిగిద్దండి, డౌటే లేదు. 99% స్ట్రైక్ రేట్ తో అలయన్స్ అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జేఎస్పీ రైట్ నో అలయన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఈ అలయన్స్ 99% స్ట్రైక్ రేట్ తో రేపు. గాయత్రి గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఒక క్వశ్చన్, చాలా మందికి ఉన్న అనుమానాలు, తాడేపల్లిగూడెం సభలో లోకేష్ గారు ఎందుకు పాల్గొనలేదు మంగళగిరిలోనే ఉండి? అంటే ఆ సభలో క్లియర్ గా అంటే మంగళగిరిలో ఆ రోజు ఆయనకు వేరే ప్రోగ్రామ్ ఉందండి, మీరు గమనించుకుంటే ఆయన ఒక్కైనా కాదు చాలా మంది కూడా ఆ రోజు చాలా మంది వేరు, లోకేష్ వేరు. లోకేష్ గారు కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగానే చేస్తున్నారండి, ఆయనకి ఏమి వేరే ఏమి పోస్ట్ ఏమి అలాట్ చేయలేదు. క్లియర్ గా ఆ సభలో మ్యాండేట్ ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అండి. అవునండి, ఆయనకు మంగళగిరిలో వేరే ప్రోగ్రామ్స్ ఉండొచ్చు కదా. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు స్టేట్ ఆఫీస్ లో ఆయన ఏదో భక్త పంపకాలు ఇంకేదో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చేపట్టారని చెప్పి నేను విన్నాను. కాబట్టి ఆయన ఎప్పుడు లేదు, అది ఎప్పుడు ఆ స్కెడ్యూల్ లో కానీ ఆ ప్లాన్ లో కానీ లేదు. ఏ రోజు లోకేష్ గారు వస్తారని కూడా లేదు ఎక్కడ. రైట్, ఓకే. చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి, ఏంటి ఆయన రాకపోవడం ఏంటి అని. ఆయన ట్విట్టర్ లో ట్వీట్ కూడా వేసి దాని గురించి ప్రచారం కూడా చేస్తుంటే ఆయనకి ఇబ్బంది ఏమిటండి. ఇంతకు ముందు కూడా చాలా చాట్లకి చంద్రబాబు నాయుడు ఉన్న ప్రతి మీటింగ్ ఆయన రారని అందరికీ తెలిసిందే. అదేమి ఆయన వర్క్ ఆయనకు ఉంటుంది కదా, ఇద్దరు డివైడ్ చేసుకుంటారు ఎలక్షన్స్ దగ్గర. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోట్లాది మందికి లక్షలాది మందికి ట్విట్టర్ అకౌంట్లు ఉండవు కదండి, వాళ్ళు చూసుకోవడానికి సామాన్య ప్రజలకి అనుమానాలు ఉంటాయి కదా, అది అడిగాను మిమ్మల్ని. తెలియకపోతే కనీసం 99 టీవీ చూసి వాళ్ళకి తెలిసింది కదండి. లోకేష్ గారికి ఏ ఇబ్బంది లేదు, లోకేష్ గారు కానీ టీడీపీలో పార్టీలో పనిచేస్తున్న క్యాడర్ కానీ లేకపోతే జనసేనలో క్యాడర్ లీడర్లు కానీ అక్కడ వచ్చినా రాకపోయినా వాళ్ళ మద్దతు 100% మొన్న జరిగిన సభకు ఉంది, ఈ అలయన్స్ ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి కూడా ఉంది. సో 100% దాంట్లో అయితే డౌట్ లేదు. అది ఆ క్లారిటీ అయితే ఇస్తున్నాను కదా. ఓకే, సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సుహాసిని ఆనంద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం అండి, చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఇండివిజువల్ గా వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్టున్నారు. ఆ కార్యక్రమాల్లో ఏమైనా పాల్గొంటున్నారా, లేకపోతే ఏమైనా అంశాలు ఉన్నాయా? కబురు తీపి కబురా చేదు కబురా చాలా మంది ఆశిస్తున్నారు. ఎవరికి తీపి ఎవరికి చేదు, టీడీపీ జనసేనకి తీపి అలా 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 చెప్పలేం. కానీ ఇదేంటంటే అన్ని పార్టీస్ మనం అందులో ఎప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మీకు తెలియనివి కాదు. ఇప్పుడున్న డిస్కషన్ బట్టి మనం చూస్తే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులాన్ని అంటగట్టేస్తే ఇంకా కుల రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంటే ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడగలమండి. నిజంగా కూడా ఒక ఆవేదన ఉంటుంది. కీర్తన గారి ఆవేదనలో అర్థం లేకపోలేదు. ఎందుకంటే ఇదేదో ఒక పార్టీ పూర్తిగా మనం కులాలను కట్టగట్టేసి మాట్లాడుతున్న మూలాన నిజంగా కూడా అది నిజంగా ఉందా లేదా అని కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రజా ప్రతినిధులైనా అందరికీ అన్ని కులాలు అన్ని మతాలకి కూడా వాళ్ళు న్యాయం చేయగలగాలి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలంతా వేరు. సో ఇప్పుడు పొత్తు అన్నది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జనసేన ఇదే మొదటి నుంచి మేము మాట్లాడేది. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చిన తర్వాత ఒక స్థానిక రీజనల్ పార్టీగా జనసేన అధినేతగా ఆయనకు ఒక డెసిషన్ తీసుకునే అర్హత ఒక ఇది ఆయనకు ఉంది. కాబట్టి అదే చట్ మంగ్లీ పట్ బ్యా అంటారు కదా, ఒక స్పాన్ ఆఫ్ సెకండ్ లో ఆయన ఒక డెసిషన్ తీసుకుని బయటకు వచ్చి అనౌన్స్ చేశారు. బట్ ఆయన అనౌన్స్మెంట్ లో ఎలా ఉంది, బీజేపీ కూడా మాతో వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఆయన ఆశలో తప్పులేదు. బట్ అక్కడి నుంచి కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ ఆన్ ఓన్లీ వన్ వర్డ్ అండ్ వన్ స్టేట్మెంట్, మేము జనసేన పొత్తులో ఉన్నాం. జనసేన గారు టీడీపీతో వెళ్ళారు సడన్ గా మధ్యలో. తర్వాత అసలు ఆ పొత్తు గురించి కానీ, పొత్తు గురించి మేము వెళ్తున్నామని కానీ, పొత్తు గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని కానీ, ఇదంతా కూడా నేరేటివ్ స్లోగా మీడియాలో బిల్డప్ అయిపోయింది. కానీ మేము ఎప్పుడూ దాని గురించి స్పందించలేదు. ఎందుకంటే మాకు అసలు ఆ డెసిషన్ తీసుకునే ఇదే స్థానికంగా ఈ స్టేట్ లో లేదు. సో జాతీయ నాయకత్వం ఏం చెప్తుందో దానికోసం వెయిట్ చేయడంలోనే మేము ఉన్నామని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నుంచి అందరూ అదే మాట మీద ఉన్నాం. సో ఎక్కడైనా ఇవాళ ఒకటి కానీ రేపు ఒక మాట కానీ ఉందా? లేదు. ఇంకా సో ఇక్కడ ఏంటైందంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే విపరీతమైన ట్రోలింగ్స్ అన్నది చాలా చాలా శోచనీయం అండి. ఎంత దారుణంగా ఉందంటే ఒక రకంగా ఒక స్పెషల్ టీమ్ ని ఒకటి అపాయింట్ చేసుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఒక రకంగా సంయమనం పాటిస్తున్నది నేను ప్రౌడ్ గా చెప్పగలను ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైనా ఒకటి మాట్లాడారు ఒక స్టేజ్ మీద ఎవరైనా అంటే ఇంకా వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతిదీ కూడా ఒక హద్దు దాటి
విపరీతం అయిపోయింది. సో అది మరి ఎవరు ఏ పార్టీ ఖండిస్తోంది, ఖండించినా వాళ్ళు ఏ ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమం చేసినా ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆపగలుగుతున్నారు అన్నది ఇక్కడ ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు, ఎవరు ఏం తగ్గట్లేదు. సో ఇప్పుడు అది నిజంగా ప్రశ్నార్థకం అయిపోయింది. అది ఎక్కడ అవుతుంది, ఎప్పుడు అవుతున్నది అని మాత్రం ఎవరికి తెలియటం లేదు. ఇంకా తర్వాత ఈ లెటర్స్ అన్ని కూడా నిజంగా కూడా ఇది ఒక కుల ప్రాతిపదికన జరుగుతున్న లెటర్స్ వార్. దానికి మరి సమాధానం ప్రతినిధులు చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, కొంత అవుట్ స్పోకెన్ ఏదైనా ఒకటి డయస్ మీద మొదట్లో ఏదైతే వీళ్ళ ఆకాంక్ష ఉందో, ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు జనసేన తీసుకోండి, నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ మీదే డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్లీ మనం అవ్వగలిగే స్తోమత మనకు ఉంది కదా అన్న స్టేట్మెంట్ నుంచి తర్వాత కూడా ఒక స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారే డయస్ మీద అందరికీ ముందు ఆయన చెప్పింది ఏంటంటే వారికి వారు నిర్ణయం తీసుకుని రాజోలు, రాజంపేట, మండపేట ఈ విషయాల్లో అలా తీసుకుని ఉండకూడదు అని ఓపెన్ గా పబ్లిక్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఏమనుకున్నారు, ఓకే వీళ్ళు అనుకునికోకుండా ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకున్నారా అని ఒక సంశయం ఎప్పుడు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ పైనే వచ్చింది అటువంటి ఒక సంశయం. అదేమి ఎక్కడిగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిన ఒక స్పెక్యులేటివ్ టాక్ అయితే కాదు. తర్వాత ఏమైంది, ఇప్పుడు రాను జరుగుతున్న ఒక పరిణామాలు ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ స్టేబుల్ గా లాంగ్ విజన్ లో తీసుకునే నిర్ణయమే. ఇక్కడ మేము యాచించే స్టేజ్ లో భారతీయ జనతా పార్టీ లేదు, మొదటి నుంచి మాతో జనసేన మాత్రమే ఉంటుంది అని మేము భావించాము. కానీ ఇక్కడ ఒక ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంతా కొంత సడన్ చేంజ్ అయ్యేసరికి ఇప్పుడు కాన్వర్ట్ సిచ్యువేషన్ మాకు లేదు, జనసేనకు ఉంది కానీ మాకు లేదు. ఆల్రెడీ జనసేన టీడీపీ పూర్తిగా పొత్తులో చాలా దూరం వెళ్ళిపోయారు. బట్ భారతీయ జనతా పార్టీ ఎక్కడుందో అక్కడే ఉంది. మా ప్లానింగ్ సంస్థాగతంగా ఏ విధంగా మేము బలోపేతం చేసుకోవాలి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో, ఏ విధంగా బూత్ లెవెల్ నుంచి మేము చేసుకోవాలి. ప్రజా పోర్ అండి, అంటే పల్లెకు పోదాం కార్యక్రమం ప్రజాపోరులో మేము పల్లెకి వెళ్తున్నప్పుడు ప్రతి మనిషి గుండెలోనూ మోడీ గారు ఉన్నారు. సో మేము చెప్పేది ఏంటంటే ఇంకా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చాలా ప్రతి వార్డులోనూ ఏమేం చేసింది కేంద్రం నుంచి, అసలు ఫండ్స్ ఏంటి, ఇక్కడ ఎందుకు జరగట్లేదు, అసలు ఇక్కడ అభివృద్ధి పైన పూర్తి చిత్తశుద్ధితో కేంద్రీకృతం చేసి అసలు ఇక్కడ ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, మేం శాంక్షన్ చేసిన జాతీయ సంస్థలు ఎంతవరకు ఉండే, జాతీయ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి, ఎందుకు జరగట్లేదు, వీటి మీదే ఉందండి మా ఆలోచన, అంతకన్నా ఏం లేదు. అండ్ పొత్తు ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ అస్. అది దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ముందు అసలు ఎలా దీన్ని మనం ఈ విభజన ఆంధ్రప్రదేశ్ ని కొంత మనం బలోపేతం చేసి, సో దీని మీద ఎప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు ఇండివిజువల్ గా వెళ్తారా కలిసి వెళ్తారా అన్నది, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ అంటూ ఏమన్నా ఉందా, అదేం లేదా? ఉండాలి కదా, ఎవరికి వాళ్ళు ఎంతకాలం చేయగలం చెప్పండి. ఎందుకంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ హై టైం, దేనికైనా ఒక కట్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైం లోపల డెఫినెట్లీ ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే అది ఎలక్షన్స్ కి వెళ్ళలేం. కాబట్టి డెఫినెట్లీ అది వచ్చేస్తుంది, ఇంకా టైమ్ అప్, వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే ఇంకా 1 month కూడా హార్డ్లీ, అంతేనా, ఏప్రిల్ వచ్చిందంటే ఇంకా అదంతా మనకి ఇంకేం ఉండదు అప్పుడు మనం చేసుకునేది. ఇంక ఈ మార్చ్ లో అన్నా మేము అనుకోవడం మాక్సిమం 1 week లోపల తెలవచ్చు. ఎందుకంటే 1 week తీసుకుంటారా ఏమండి, ఇంకా 1 week తీసుకుంటారా అంటే ఈ 1 week లోపల తెలిసిపోతుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కొందరు కాబట్టి వాళ్ళు అక్కడ అయ్యాక మళ్ళీ స్థానికంగా రాష్ట్రంలో రాష్ట్ర పెద్దలతో మళ్ళీ డిస్కషన్స్ జరగాలి. ఏమవుతుందో ఏమి, ఇప్పుడు ద మోస్ట్ అన్ప్రెసిడెంటెడ్ నిజంగా కూడా మనము క్లియర్ గా మనకు ఒక సంకేతం మాత్రమే కాదు స్టేట్మెంట్ రావాలి. సంకేతాలు ఏవో వస్తుంటాయి బట్ దానిపైన మనం రిలై అవ్వలేం కదా. మీరేమైనా మీటింగ్లో కీలకమైన చర్చల్లో పాల్గొనడం అది జరిగిందా? ఈ రోజు ఏదో చాలా కీలకమైన మీటింగ్ జరిగిందట, అసలు ఎన్ని తీసుకుందాం అనుకుంటున్నారు, అవి ఏమైనా లీక్లు ఉన్నాయండి? ఆ రిపోర్ట్లు ఏమైనా పంపించారా పోనీ అధిష్టానానికి? లేదండి, ఇక్కడ విజయవాడలో అందరు ఒపీనియన్స్ తీసుకుని ఇక్కడ నుంచి కేంద్రానికి పంపించడం జరిగింది. అది కూడా ఎవరివి వాళ్ళవే జనరల్ ఒపీనియన్స్ ఉన్నా సరే ఇక్కడ ఉన్న ఒపీనియన్ అంతా కూడా కేంద్రానికి వెళ్తే కేంద్రం క్లియర్ గా దిశానిర్దేశం ఏం చేసిందంటే పొత్తుల విషయం మేము చూసుకుంటాం, మీరు మీ బలం, మీరు మీ పని, మీ సంస్థాగతంగా బలపడడంలోనే మీ కాన్సన్ట్రేట్ చేయండి అని. సో న్యాచురల్లీ ఇంకా దానిపైన దృష్టి లేదండి. ఈ రోజు కూడా మా కాన్ఫరెన్స్ పెట్టి అసలు ఏంటి ఇది, మనకి ప్రజాపూర్లో ఎన్నెన్ని మన మీటింగ్స్ జరిపాము, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకటి ఫస్ట్ ఫేజ్ చాలా దిగ్విజయంగా చేసాం, 4900 వరకు మాకు మంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరిగాయి. జస్ట్ 55 మందితో చిన్నవి చాలా. అలాగే ప్రస్తుతానికి అయితే ఇద్దరితో దూరంగానే ఉన్నారు మీరు, తెలుగుదేశం పార్టీ తోటి వైఎస్ఆర్సీపీ తోటి సమదూరమే ఉంది, జనసేనతో మాత్రమే మీ పొత్తు అఫీషియల్గా, అంతేనా? అంతేనండి.
సరే చూద్దాం, వాళ్ళు మరి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరి ఆ ఉదయం రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, 1 వీక్ లోపు వస్తుందా అన్నది చూద్దాం. మనతో పాటుగా రోజారాణి గారు కూడా. రోజారాణి గారు నమస్తే. నమస్తే అండి. రోజారాణి గారు, ఎలా చూడాల్సింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? పొత్తు పార్టీల్లో మన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మీ బాస్ని పేరు పెట్టి పిలిచి యుద్ధం ప్రకటిస్తున్నాను అన్నారు. మక్కలు ఎరగదీసి మడత మంచం మీద పడుకోబెడతానంటారు. దేనికైనా సిద్ధం అంటున్నారు. ఓకే, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎలక్షన్స్ ఇంకా 45 days లోకి ఆల్మోస్ట్ వచ్చేసాయి ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండైనా కనీసం ఇప్పుడు నాయకులు ఎవరైతే ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, రాబోయే ఎన్నికల గురించి రాష్ట్రంలో వాళ్ళు చేయబోయేటువంటి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అలాంటిది చర్చకి గాని బహిరంగ సభలు గాని ముఖ్యంగా ఎందుకు పెడతారండి? ప్రజల్లోకి ఒక అవగాహన కోసం బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి నాకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏది చేసినా గానీ విమర్శనాస్త్రాలతోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ ప్రతిపాదన మీద వస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రానికి, అయితే వాళ్ళు అంటే పర్టికులర్ గా ఒక మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు, లేదా ఒక డెవలప్మెంట్ కావచ్చు, అంటే మనకి డివైడ్ అయిపోయి మనకి న్యూ ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత మనకి పర్టికులర్ గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి. ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింగిల్ గా ఉన్నాము, అది మాకు ఫస్ట్ నుండి మేము ఇట్స్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. ఇప్పుడు ఏదైతే పొత్తులతో వస్తా ఉన్నారో పొత్తులతో వాళ్ళు ఒక ఎలియన్స్ పెట్టుకున్నప్పుడు ఒక క్లారిటీతో రావాలి వాళ్ళు కూడా. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. అంటే లైక్ నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ అందరికి కూడా. వీళ్ళ ముగ్గురు మాట్లాడింది నేను విన్నానండి. ఇటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఓకే, ఇంతకు ముందు ఆయన 40 years ఇండస్ట్రీ పక్కన పెట్టేయండి, మనం సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు న్యూ ఆంధ్రాకి ఫస్ట్ సీఎం గా వర్క్ చేసింది వారే. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10 years అవ్వొస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఫామ్ చేసి. అలాగే ఇప్పుడు బీజేపీ ఉంటే సెంట్రల్ లో లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న సభలో డిక్లేర్ చేశారు, ఇటు 95 seats టీడీపీకి, అలాగే 24 పవన్ గారికి ఇచ్చారు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు కాపు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ కులస్తులు ఏమంటా ఉన్నారు? ముఖ్యంగా తీసుకుంటే మనకు క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటే ఓసీలు వచ్చేసి ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అంటే మనం తీసుకుంటే ఓసీలు 39.4% ఓసీలు ఉన్నారండి మనకి. అలాగే బీసీలు వచ్చేసి 42.1% ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు తీసుకుంటే 17% ఉన్నారండి. అలాగే అదర్స్ 1.5% ఉన్నారు మనకి. ఓసీలో పర్టికులర్ గా ఇక్కడ టీడీపీ అంటే ఇన్నాళ్ళు కూడా ఒకే వర్గాన్ని బేస్ చేసుకొని, అంటే కాపు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని మెయిన్ నడిపిస్తా ఉన్నారు అని చెప్పేసి అందరిలో కూడా అది ఒక నానుడు జరుగుతా ఉంది. ఇందాక జనసేన గురించి మాట్లాడుతా ఉన్నప్పుడు మేడం అంటా ఉన్నారు, కనీసం మా కాపులే మాకు సపోర్ట్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడుతున్నారు, కాపులే సపోర్ట్ చేయట్లేదు, అసలు మా కాపులకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. కాపులే సొంత కులం వాళ్లే వారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలండి. అలాగే మొన్న 24 seats ఇచ్చినప్పుడు కూడా కనీసం ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు. కనీసం మీకు మీ కాపు సామాజిక వర్గం నుండి హరిరామ జోగయ్య గారిని క్వశ్చన్ చేశారు. 2.5 years కనీసం సీఎం గా ఒక లీడర్షిప్ ఏమన్నా ఇస్తారా లేదా, ఇస్తే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో వస్తాము అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు కాబట్టి ఆయన సైలెంట్ గా ఉన్నారు. మీరు కోరుకుంటున్నారా అలాగే ఆ సామాజిక వర్గానికి పవర్ వస్తే మంచిది అని మీరు కోరుకుంటున్నారా? ఏమండి, ఇక్కడ పవర్ అనేది ఏ సామాజిక వర్గం కాదు. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇక్కడ డెవలప్మెంట్ అనేది మెయిన్ మోటో. ఓకే రోజారాణి గారు, ఒక్క విషయం అండి. ఓకే కరెక్టే మీరు చెప్పింది కరెక్టే కాదండి. ఓకే ఒక్కనే అండమని కాదు, నిజంగా మీరు చెప్పిందే కరెక్ట్. అయితే సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ వేరే అంశాలు తేకుండా వాళ్ళు వస్తే ఏం చేస్తారో చెప్పాలి, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారో చెప్పాలి, ఏం చేయబోతున్నారో చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి ఏమున్నాయి, ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావించకూడదు కదా మనం ఒకరికి నీతులు చెప్పినప్పుడు. నేను ఒకటి చెప్తానండి, అలాంటి విషయాలు నేను అందుకే అంది, ఎలక్షన్స్ 40-45 days లోకి వచ్చాయి. లీడర్స్ కూడా ఎవరు కూడా పర్సనల్ అసాసినేషన్ అనేది ఇక్కడ ప్రయారిటీ కాదు. రైట్ నౌ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయబోతున్నాం, అది ఇంపార్టెంట్.
ఇక్కడ పర్సనల్ అసాసినేషన్ కాదు, 3 పెళ్లిళ్ళు కాదు, 4 కాదు, 40 పెళ్లిళ్ళు కాదు. అవన్నీ ఎవరు పర్సనల్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి. ఆ విషయంలో మీరు కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఈ రకంగా తక్కువ మాట్లాడతారు. శాస్త్రాల గురించి అన్నారని నేను చెప్తా ఉన్నానండి. ఇక్కడ నేను పర్సనల్ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరిని అసాసినేషన్ చేశారనేది కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నాకు కావాల్సింది, నేను మా పార్టీ తరఫున ఒక ప్రతినిధిగా వచ్చినప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రతిపాదన మీద వస్తున్నాము, ఇంకా ఎలక్షన్స్ దగ్గరలోకి వచ్చినాయి, అసలు క్యాలిక్యులేషన్స్ ఏంటి అని ఇవాళ డిబేట్ మోటో అది. కాబట్టి నేను దాని గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నానండి. ఎవరు ఎంతవరకు సపోర్ట్ ఇందాక అంటున్నారు కాపులే సపోర్ట్ చేయట్లేదు. అలాగే బీజేపీని తీసుకోండి, బీజేపీ ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి ఇప్పటి వరకు. అలాగే మనకి మొన్న పార్లమెంట్ తీసుకోండి, అంటే ఇప్పటి వరకు కాదు, ఇప్పుడు లేరు కాదండి. కాదు ఒకటి రోజారాణి గారు వినాలి, నా మాట వినాలి. ఇప్పటి వరకు కాదండి, ఈ టర్మ్ లేదంతే. ఇప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరండి. రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళు ఇది ఇంప్రూవ్ చేయాలంటే ఏంటి అనేది నేను కరెంట్ అండ్ ఫ్యూచరే మాట్లాడుతున్నాను. సో ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు 10 years అవుతుంది, ఎన్నిసార్లు గెలిచారు, ఎక్కడ గెలిచారు, రాష్ట్రానికి ఏం చేశారు. అలాగే బీజేపీ వాళ్ళు ఎవరున్నారు, మన రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు, వాళ్ళు ఏం చేశారు. సెంట్రల్ విషయం నేను మాట్లాడట్లా, స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఇప్పుడు టీడీపీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 99 నుండి ఆయన ఎన్నిసార్లు పొత్తులతో వచ్చారు, లేదా సింగిల్ గా ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు విన్ అయ్యారు, ఎన్నిసార్లు డిఫీట్ అయ్యారు, వాళ్ళ పార్టీ ఇయర్ వైజ్ అంటే ప్రతి ఎలక్షన్ లో ఎంత పర్సంటేజ్ డిఫీట్ అవుతా వస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు. అంతేగాని విమర్శించుకోవడం గురించి నేను మాట్లాడట్లేదండి. సరే ఓకే, ఇప్పుడు బీజేపీ ఒకవేళ నిర్ణయం తీసుకుని పొత్తు పార్టీలతో జనసేన టీడీపీతో కలిసి వెళ్తే మీకు నష్టమా లాభమా? ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదండి. నాకు తెలిసి బీజేపీ ఎలియన్స్ కి అయితే వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. అవసరమైతే ఆల్ ఆఫ్ సడన్ జనసేన కూడా ఎలియన్స్ ని బ్రేక్ చేసుకుంటదేమో గానీ టీడీపీతో మాత్రం బీజేపీ రాదని నేను అనుకుంటున్నాను. ఏంటండి మీ బ్రేకింగ్ న్యూస్ ఏంటి? నా ఉద్దేశం నేను చెప్పానండి. మీ ఉద్దేశంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ ఢిల్లీ గట్టా వెళ్ళారు కదా, అక్కడ ఏమన్నా చూసుకున్నప్పుడు ప్రతి ఓటర్ కూడా ఇంటెలెక్చువల్ గానే థింక్ చేస్తారండి. ప్రతి ఓటర్ షుడ్ బి థింక్ లైక్ ఇంటెలెక్చువల్. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ మోటో, మనకి ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ డెవలప్ అయింది ఏం కాదు, ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. We have to develop our state. ఖచ్చితంగా అది ఈక్వేషన్స్ గురించి నేను లేదు రోజారాణి ఎవరు మాట్లాడినా ఐ అగ్రీ విత్ యూ. ఖచ్చితంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, మనం ఏం చేస్తామో మాట్లాడాలి, ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ రకంగా లేవండి. సీఎం స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా అవకాశం వస్తే పుస్తకాలు చదువుకుని మరీ ఆ తిట్లు తిడుతున్నారా అని అనిపిస్తున్నది. కొన్ని తిట్లు వినలేకపోతున్నాం. సో అది అంతే, ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న తప్పు కాదు, వాళ్ళు మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం అండి. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం అండి, పర్సనల్ అసాసినేషన్ కాదు, ఇక్కడ కావాల్సింది డెవలప్మెంట్ అని నేను చెప్తున్నాను. ఒక యాజ్ లేడీగా నేను కూడా అదే అనుకుంటాను. రోజారాణి గారు మీరు ఒక్కసారి ఆచితూచి మాట్లాడండి ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు. ఎందుకంటే కాదండి, ఇప్పుడు మళ్ళీ అది పార్టీలో మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని మీరు ఈ రకంగా మాట్లాడితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది. ఓకే ఉండండి, టీడీపీ గాయత్రి గారు ఏదో సమాధానం చెప్తారేమో. మీ ఇద్దరు ఒకే ప్రాంతం వల్ల ఉన్నది ఏంటి గాయత్రి గారు? అంత మంచిగా చెప్తున్నారండి, మారండి దయచేసి, మీరు అందరూ మారండి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినా తప్పని చెప్తున్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదండి, మీరు పర్టికులర్ మళ్ళీ. సరే ఓకే, అంటే కాదండి, ఇప్పుడు కాదు, భార్యల విషయం ఇవి తెచ్చినవి ఆయనే కదా, ఆ ప్రసంగాలు తీసుకురావడం అన్నది. సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా తప్పు, సరేనా? అంతేనండి. అట్లా కాదు నేను అంటుంది, మీరు రివర్స్ చేసి క్వశ్చన్ ని తిప్పి కాదండి. ఏమండి, నేను జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మోదీ గారైనా, అమిత్ షా గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పేనండి. దానికి వేరేగా ఇంకొకరికి ఏమి ఉండవు దానికి.
గాయత్రి గారు తప్పే. అదే కాదండి, నాకు ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తారు పాపం. ఆవిడ ఎప్పుడెప్పుడు బయటకు వస్తున్నాయి ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు డెవలప్మెంట్ ఇంకా సీట్లు ఉన్నాయి కదా, ఆఫర్ చేయండి. పార్టీ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్. నేను మిమ్మల్ని పొగుడుతున్నానండి రోజా రాణి గారు, నాట్ అపోజింగ్ యూ. ఒక్క నిమిషం అండి, ఐఎమ్ నాట్ అపోజింగ్ యూ. మీ ఐడియాలజీ యాక్చువల్లీ చాలా కరెక్ట్. నాకు కాకపోతే ఎందుకు నవ్వు వస్తుంది అంటే పొద్దు నుంచి సునీతమ్మ గారు అంటే మీ పార్టీ మీ అధినేత వాళ్ళ సిస్టర్ గారు పొద్దు నుంచి పెట్టి మా నాన్నకు అన్యాయం జరిగింది, మాకు వెన్నుపోటు పొడిచాడు, ఇలాంటి వ్యక్తికి మోసం చేసే వ్యక్తికి మీరు ఓట్లు వేయద్దు అని చెప్పి ఆవిడ చెప్తే ఆవిడ మీద పొద్దు నుంచి సోషల్ మీడియాలో కానీ మిగతా మీ పార్టీ లీడర్స్ కానీ ఎంత అసభ్యంగా ట్రోలింగ్ చేయటం, ఆవిడని పర్సనల్ గా అసాసినేట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో మీరు స్టాండ్ ఏంటి దాని మీద తెలుసుకోవాలని అంత ఇంకేం లేదు. మీ స్టాండ్ ఏంటి దాని మీద? ఒక ఆడ మనిషి బయటకు వచ్చి మా తండ్రికి న్యాయం జరగలేదు అన్నప్పుడు ఆవిడ్ని పర్సనల్ గా అటాక్ చేస్తారా, ఆవిడకి ఆన్సర్ చేస్తారా అని తెలుసుకోలేదు. నేను ఆన్సర్ చేస్తాను, వినండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు అటువైపు ఎప్పుడు కూడా అది ఫ్యాక్షనిస్టులు ప్రాంతం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా మరి ఇన్నాళ్ళు 5 years సునీత గారికి ఎందుకు గుర్తు రాలేదు? ఎలక్షన్ ముందే ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇది అంటే జస్ట్ లిజన్. వాళ్ళ ఫాదర్ చనిపోవడము అది హత్య అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది అయితే కానే కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఆవిడ పర్సనల్ గా చూసుకోవాలి. కాదండి రోజారాణి గారు పర్సనల్ గా చూసుకోవడానికి ఆయన గుండెపోటుతో చనిపోలేదండి, గొడ్డల పోటుతో చనిపోయారు. పర్సనల్ గా చూసుకోవడం దట్స్ వాట్ అండి. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో లాయర్లు జడ్జిలు చూసుకుంటారు. మనమెవరు అండి తీర్పు ఇవ్వడానికి? మనమెవరు మాట్లాడడానికి? కుటుంబ సభ్యులకు బాధ్యత ఉంటుంది కదండి. కాదండి, కాదు అది కుటుంబ సభ్యులకు బాధ్యత ఉంటుంది కదా, కుటుంబ సభ్యులు కదా అధికారంలో ఉన్న వాళ్ళు. ఇట్స్ నాట్ స్టేట్ ప్రాబ్లం, ఇట్స్ దేర్ ఫ్యామిలీ ప్రాబ్లం. కీర్తన గారు మాట్లాడొచ్చా? ఒకసారి కీర్తన ముందు ఒక్క నిమిషం ఒక్క పాయింట్, చిన్న పాయింట్. రోజారాణి గారు మరి మీరు 2019 ముందు ఉన్నారు లేదో పాలిటిక్స్ లో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు, ఇదంతా బీటెక్ రవి చేయించాడు అని చెప్పి ఆ తర్వాత సాక్షిలో అయితే వాళ్ళ పత్రికల్లో నారావారి రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద ప్రచారాలు కూడా చేశారండి. సో మరి అవన్నీ మరి ఆ రోజు అది కుటుంబ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమో చూసుకోలేదు, అది పొలిటికల్ గా వాడుకున్నారు, దాని మా మీద బొర్జాలతాన్ని కూడా వాడుకున్నారు. మరి ఈ రోజు ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు దాకా ఎందుకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు? ఒక్కసారి కంప్లీట్ చేయండి. ఒక్కసారి నేను మిమ్మల్ని ఏమనట్లా, అరే నన్ను ఒకసారి కంప్లీట్ చేయండి. ఒక చిన్న డౌట్, ఇప్పుడు దాకా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి జనాలకి ఇప్పుడు మీ బిడ్డని నేను అని చెప్పినప్పుడు ఆయన ఎలాంటి బిడ్డో మరి చెప్పాలి కదా. వాళ్ళ సొంత బాబాయ్కి అంత హై ప్రొఫైల్ మనిషి, ఎక్స్ ఎంపీ లేకపోతే ఒక సీఎం కి బాబాయ్ అయినా ఆయన చావుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో చెప్పాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఆ రోజు అబద్ధం చెప్పిన విజయసాయి రెడ్డిని ఈ రోజు దాకా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు సిబిఐ గానీ ఈయన గానీ ఇంకెవరు గానీ? ఆ రోజు మరి గుండెపోటు అని చెప్పి ఒక విజయసాయి రెడ్డి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఆన్సర్ చేస్తారు? స్టేట్ మొత్తం చూస్తున్నారు హూ కిల్డ్ బాబాయ్ అని, ఈ రోజు దాకా ఆన్సర్ ఎందుకు దొరకట్లేదు? అంటే ఇలాంటి వాటికి కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే. చూసుకుంటే అందులోకి వెళ్ళడం వల్ల అది డిస్కషన్ ఇంకా పెరుగుతుంది. కానీ కీర్తన గారు ఎందుకు సభల్లో వచ్చి ప్రజల గురించో అభివృద్ధి గురించో లేకపోతే వేరే అంశాల గురించో ప్రస్తావించాలి మేమే వస్తున్నాం అన్నది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని? సార్ అప్పటి నుంచి మేము ముగ్గురం మా నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాం. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేసి పాపం మేడం కొత్తగా వచ్చినట్టున్నారు, ఆమె స్క్రిప్ట్ ఆఫీస్ నుంచి రాలేదు, పాపం చాలా మంచిగా మాట్లాడుతున్నారు. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, అది మాత్రం నేను చెప్తాను. మీరు ఏమైనా తీసుకుంటారా? ఇంకా సీట్లు ఇంకా అవ్వలేదు కదా, మీది కూడా కంప్లీట్ అవ్వలేదు కదా, ఏమైనా ఆఫర్ చేయండి. మంచి వాళ్ళని ఎందుకు వదులుకోవడం? మంచి వాళ్ళు ఓట్లేసి మంచి పార్టీలో ఓటేయమని కోరుకుంటాను, కానీ పార్టీలోకి ఆహ్వానం ఆమె ఇష్టం మేరకు జరుగుతుంది, నా ఇష్టం మేరకు కాదు. ఇంకోటి ఏంటంటే మేడం ఒక మాట అన్నారు, టీడీపీ జనసేన మీటింగ్లలో పర్సనల్ టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదు. ఒక సింపుల్ వర్డ్ మేడం, టీడీపీ జనసేన మీటింగ్లు వాళ్ళ కష్టాలితం వాళ్ళ పార్టీ డబ్బులతో వాళ్ళు ఖర్చు చేస్తారు, దాంట్లో అధికార పార్టీ నాయకుడిని విమర్శిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టేది పబ్లిక్ మనీతో వాళ్ళ కష్టాయుతంతో పబ్లిసిటీ చేసుకుంటూ బ్యానర్లు ఇచ్చుకుంటూ బటన్ నొక్కడానికి వచ్చి, అది తప్ప చేస్తున్నదంతా వ్యక్తిగత విమర్శ మేడం. ఒకసారి క్లారిటీగా మీరు చూడాలి. మీరు ఒక్కసారి మా అఫీషియల్ పేజ్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పబ్లిక్ మీటింగ్ లో ఎంత ఘోరంగా ఎంత వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడారో, అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆడవాళ్ళలో కించపరిచేలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడారు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు ఎంత గొప్పవాడో
ఎంత నీచపు మాటలు మాట్లాడతాడో మాకన్నా మీరు ముందు తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి. సెకండ్ ఎందుకంటే జనసేన చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని Let me complete. లేడీస్ ని మాట్లాడారో నేను విన్నాను, నేను చూసాను, అన్ని నేను క్లారిటీ వచ్చాయి. కానీ నా మోటో మేడం ఛాన్సెస్ మేడం మాట్లాడతారు, నన్ను కంప్లీట్ చేస్తాను. ఇది పర్సనల్ అసాసినేషన్ కాదు కాబట్టి ఐ డోంట్ లైక్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ పర్సనల్ అసాసినేషన్ అండి. మీరు అడిగినా కూడా నేను అసాసినేషన్ చేయను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చేసాయి 45 days లోకి. మనం మాట్లాడుకోవాల్సింది నేను ఫస్టే చెప్పాను, స్టార్ట్ చేసినప్పుడే ఏమని చెప్పాను, మనం ఇప్పుడు రాబోయే ప్రతిపాదనలు ఏంటి దాని గురించి మాట్లాడుకోవాలి, లేదా డిబేట్ గురించి మాట్లాడుకోవాలి. పర్సనల్ అసాసినేషన్ అనేది మన డిబేట్ లో సబ్జెక్ట్ కాదు. That's what I don't want to answer anything regarding that. But I know everything. అసెంబ్లీస్ వన్ సెకండ్ సార్, అసెంబ్లీ సాక్షిగా ఒకరి వ్యక్తిగత జీవితంలోని అంశం మాట్లాడడం పర్సనల్ కాకుండా పొలిటికల్ అవుతుందా మీ దృష్టిలో? అండ్ వాళ్ళ బాబాయ్ ఎలా అవుతుంది మరి? బహిరంగ సభలో ఆయన I wanted to give answer to you. మాట్లాడుతున్నారు. answer you. పైగా బలి చక్రవర్తి Let me answer you, madam. Let me answer you. అసలు అలా మాట్లాడతారా? క్రాస్ టాక్ చేస్తే మీ వాయిస్ నా వాయిస్, క్రాస్ టాక్ చేస్తే ఇద్దరు వాయిస్ పోతుంది. మీరు రాసుకోండి, నేను మీరు మాటప్పుడు రాసుకున్నాను, మీరు రాసుకోండి. ఇప్పుడు బాబాయిని చంపేశారు అన్నప్పుడు ఎక్కువ బాధ్యత ఒక సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతని అప్పుడు చెప్పినప్పుడు అధికారంలోకి వస్తే జస్టిఫికేషన్ చేయాల్సింది ఎవరు? చెల్లెళ్ళు ఈ రోజు బయట కోర్టులని బయట రాష్ట్రాలను సంప్రదిస్తున్నారంటే ఎవరి అసమర్థత? అవినాష్ వెనక నుండి సమర్థిస్తున్నారో సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల ఆరోపణ ఎవరిపైన వస్తా ఉంది? ఈ రోజు అసలు లేని వ్యక్తి A2గా మనం పిలుచుకునే విజయసాయి రెడ్డి గారు ఆ రోజు వచ్చి ఎందుకు మాట్లాడారు? అక్కడ ఆయన ఉన్నాడా? ఆయన సాక్షాత్ అసలు ఆయన సంబంధం ఏంటి? మనం ఇప్పుడు ఎందుకు తప్పించుకోండి? ఇట్లాంటి ఆన్సర్లు మీరు ప్రజలకు చెయ్యాలి. ఈ రోజు వాళ్ళ సొంత చెల్లెలు వచ్చి ఓటు వేయకండి జగన్ కి, మోసగాడు, నీచుడు, హంతకుడు అని మాట్లాడుతున్నారు. మీరు దాని గురించి జవాబు చెప్పండి, ప్రూవ్ చేయమనండి. నేను ఒకటి చెప్పనా, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు. ప్రూవ్ చేయాల్సింది ఎవరండి? ఎలక్షన్స్ అప్పుడు మడిగట్టుకొని ఎందుకు వచ్చారు ఆవిడ? ఎలక్షన్స్ ఇన్నాళ్ళు ఏం చేశారు ఆవిడ? ఎలక్షన్స్ మేడం ఒక స్త్రీగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు ఇది, ఒక మహిళగా మీరు మాట్లాడాల్సిన మాట కాదు. సబ్జెక్ట్ అసలు ఇప్పుడు నేను అవన్నీ మనం వెలికి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. నేను సునీత గారికి కూడా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇన్నాళ్ళు ఆవిడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అది మనం చెప్పమనండి. ఒక నిమిషం, మీరు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నారు లేదా? సునీత గారు ఒక్కరే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కేసు కోసం ఫైట్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా ఆ కేసు కోసం ఫైట్ చేస్తున్న సునీత గారు ఒక్కరే. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, స్క్రిప్ట్ ఇస్తుంది కూడా, అందరూ కూడా ఎటువంటి స్క్రిప్ట్ వెళ్తుందో అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారి డైరెక్షన్ లోనే రాంగ్ డైరెక్షన్ లో ఆవిడ వెళ్తున్నారు. వాళ్ళకి అవి అన్ని కూడా వాళ్ళ ఆస్తి తగాదాలు, వాళ్ళు దస్తగిరి అనే అతనితో మాట్లాడుకోవటం అవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక ఆడగుట్టు గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేసుకొని ఆవిడని ఇట్లాగా మీడియా పరంగా కించపరచడం మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. కానీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆవిడ ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎలక్షన్స్ ముందే వాచ్ చేస్తున్నారా లేదా? ఒక్క నిమిషం ఆగండి సరే, మీరు వాచ్ చేస్తున్నారా లేదా? టీవీ ఛానల్ చూస్తున్నారా లేదా? ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కేసు కోసం ఫైట్ చేస్తుంటే ఆమెను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మీ అధికార పార్టీ వాళ్ళు. సరే, మీ అన్నగారు ఎందుకు రావట్లేదు ముందుకి? బాబాయ్కి హత్య కేసులో బాబాయ్కి న్యాయం జరగలేదు కోరుకో. బాబాయ్కి హత్యకి ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదండి. సంబంధం లేదండి మేడం. ఈ పులివెందులలో మీ సొంత ప్రాంతంలో మీ బాబాయ్ని చంపే సంబంధం లేదా? అంటే మీ నాన్నకో నాన్నకో హత్య సంబంధం లేదా? రాజకీయాలు ఉంటే ఏం మాట్లాడుతున్నారు మేడం? మనము అది సమస్య కాదండి, మేము ఒకటి చెప్తున్నామండి. ఇప్పుడు బాబాయ్ కేసు అని చెప్పి డైవర్షన్ చేయడానికి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇదంతా ఒక స్ట్రాటజీ, అంతే. ఒక స్ట్రాటజీ, ఒక గేమ్ ప్లే చేస్తున్నారు అయితే నేను చెప్పగలను. నేను ఒక పాయింట్ అడుగుతాను. ఎలక్షన్ డైవర్ట్ చేయడం కోసం అంటున్నారు. అప్పుడు 2019లో ఆయన హత్యను మీరు రాజకీయం చేసుకోలేదా? నారాసు రక్షించారు వాళ్ళపై తోసేసి, అది రాజకీయం అంటే. ఇప్పుడు మేము కోరితే తీర్పు, ఆమె బాధపడితే వాళ్ళ నాన్నకు జస్టిఫికేషన్ జరగండి. ఎవరు హత్య చేశారు దాని వెనక? అవునండి, మరి ఎటు ఇప్పుడు ఆయన ఎవరు మంచి టాలెంటెడ్ లాయర్ ఆ కేసును వాదిస్తున్నారు కదా, లూత్రా గారే వాదిస్తున్నారు. ఛేదించలేకపోయారు ఓకే ఓకే అండి. ఎందుకు
ప్రయత్నించలేకపోయారు? సరే సరే బడా ఓకే బడా అండి నెంబర్ ఓకే వన్ లాయర్స్ ఓకే ఉన్నారు ఓకే కదా. కీర్తన గారు సునీత గారిది టాపిక్ వదిలేయండి. సరే అది ఓకే అవుతుంది సార్, కాపుల గురించి మాట్లాడతాను ఏమవుతుంది నేను. సార్ కాపుల గురించి మాట్లాడతాను మేడం. నా పూర్తి నేను చెప్పిన వర్షన్నే మార్చేసారు. కాపులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అన్నారంట. ఒకసారి మళ్ళీ నా వీడియో వినండి మేడం. ఆ మాట నేను అనలేదు. కాపు పెద్దలని చెప్పుకుంటూ కాపు కులం కార్డు వాడుకుంటూ వచ్చే వాళ్ళు ఎలక్షన్ టైంలో చివరాఖరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడాల్సింది కాపుకు జరుగుతున్న ద్రోహం గురించి, కాపు కార్పొరేషన్ నిధుల గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆయన వ్యక్తిగత అంశం. దానికి మీరెవరు సలహాలు ఇవ్వడానికి? ఆయన మిమ్మల్ని అడిగి పార్టీ పెట్టడం మీకోసం నడుపుతున్నాడా? ఒక్క నిమిషం ఉండండి, నా పాయింట్ మాట్లాడండి. ఆయన మీకోసం పార్టీ పెట్టడం మీకోసం నడుపుతున్నాడా? అది ఆయన వ్యక్తిగత అంశం, ఆయన పార్టీషన్. అసలు కాపు పెద్దలుగా కాపులు మాట్లాడాల్సిన అంశం ఏంటి? అధికార పార్టీ మాకు ఈ ద్రోహాలు చేసింది, మాకు ఇంత అన్యాయం చేసింది, మాకు ఈ నిధులు చెప్పింది ఇవ్వలేదు, మా కార్పొరేషన్ కోసం ఏం సహకారం ప్రభుత్వం నుంచి అందుతోంది, వీటి గురించి కదా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఎంతమందికి సీట్లు ఇస్తారు, ఎంతమందికి సీట్లు ఇవ్వాలి, మీరెవరు చెప్పడానికి? నా కాన్సెప్ట్ అదొక్కటే. నేను పార్టీ పెట్టుకుంది నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు మీరెవరు సలహాలు ఇవ్వడానికి? ఆయన మిమ్మల్ని అడిగి పార్టీ పెట్టాడా? మీకోసం పార్టీ పెట్టాడా? పలాన్ కులం కోసం పార్టీ పెట్టాడా? అసలు కులం ఎందుకు పవన్ కళ్యాణ్ 175 ఎలియన్స్ ఎందుకండి? 175 నియోజకవర్గాల్లో మీరు మీ పార్టీ నుండి పెట్టుకోమనండి. కాదని ఎవరున్నారు? 170 స్థానాలు గెలవనండి మీ పవన్ కళ్యాణ్ ని. కాదని ఎవరంటారు? ఎలియన్స్ ఎందుకండి? ఎలియన్స్ పెట్టుకున్నానని మినిమం రెస్పెక్ట్ కూడా సిబిఎన్ గారు మీకు 24 సీట్లతో కూర్చోబెట్టారు. ఎక్సలెంట్. నాదొక మాట నేను కూడా చెప్తున్నాను. ఆ పిల్ల కాంగ్రెస్ ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఆ రోజాని అంబట్ని ఈ బొత్సాని తర్వాత బయటకు ఎందుకు పెట్టుకోవడం? అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి కొత్తగా మీరు ఇచ్చిన సీట్లు బోర్డా ఎలక్షన్ సీట్లు మొత్తం ఏమండి ఇక్కడ ఎవరిని రండి రండి అని మేము ఎవరిని పిలవట్లేదు, గుర్తుపెట్టుకోండి. రండి రండి మేము ఎవరిని కూడా పీకట్లేదు. అలా అని ఉన్నారని బ్రహ్మరత్నాన్ని వెళ్ళండి వెళ్ళండి అని కూడా మేము అనం. ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఉంటాయంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కులాన్ని వాడుకుంటున్నారు ఈ రోజు. ఆ కులాన్ని వాళ్ళని ఓకే 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 వర్మ గారు ఇవ్వాలండి. క్యాస్ట్ వైస్ ఇన్ఫర్మేషన్స్ వైస్ ఇవ్వాలా లేదా? ఓకే 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 డైవర్ట్ చేస్తున్నారు సార్. వెయిట్ వెయిట్ సుహాసిని ఆనంద్ గారు, ఇంతేనా? నోటిఫికేషన్ వచ్చినంత వరకు ఇలాగే ఉంటుందా? వచ్చేస్తుందండి. అంటే మరి ఇలాగే ఎందుకు ఉంటుంది? మార్పు వస్తుంది. ఏదో ఒకటి క్లియర్ గా చెప్పేస్తారు కదా. అది ఎవరెవరు ఇందులో ఆ వెళ్ళడం గురించి కాదు, ఈ కుల రాజకీయాల గురించి నేను చెప్తున్నాను. కుల రాజకీయం అన్నది నిజంగా కూడా రాజకీయమే జరుగుతుందండి ప్రతి కులంలోనూ. అది ఇది 100%. ఎందుకంటే ఏ హరిరామ జోగయ్య గారు లెటర్స్ రాస్తూ సంధించారో మరి ఇవాళ ఆయన కొడుకు సూర్యప్రకాష్ ఇస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ వైసీపీ అని కూడా వస్తుంది కదా. ప్రతి మాటకి, ప్రతి మాట, ప్రతి ప్రెస్ మీట్, ప్రతి సభకి ఇప్పుడు రాజకీయత సంతరించుకున్నది. అది 100%. ఎంత గొంతు చించుకుని అరిచినా ఒక కులం గురించి మాట్లాడినప్పుడు తప్పదు. ఎందుకంటే ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి ఎంత సిల్లీగా ఒక రకంగా చూస్తూ ఉంటేనండి. మనము ఈ లిస్ట్ వచ్చిన తర్వాతే చూసాము, టీడీపీలో సీట్ రాని వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, వైసీపీలో సీట్ రాని వాళ్ళు టీడీపీకి వచ్చేస్తున్నారు. అంటే ఎక్కడ ఏంటుంది కామన్ పాయింట్? ఏం మాట్లాడతాం ఇంకా? అది పాలిటిక్స్ లో అందువల్ల చిన్న పాయింట్. టీడీపీ వాళ్ళు జనసేనలోకి వచ్చి జనసేన నుండి కంటెస్ట్ చేస్తున్నారు అంటే టీడీపీలో అభ్యర్థులు లేరా? ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్స్ అండి. టీడీపీలో అభ్యర్థులు లేరా? లేకపోతే కాపు సామాజిక వర్గం నుండి జనసేనలో లేరా? టీడీపీలో జనసేనలోకి వచ్చి జనసేనలో సీట్ ఇవ్వడం ఏంటి? అదేనండి. రోజా గారు, మీరు ఇప్పుడు అది జనసేనకు సంబంధించి జనసేన పార్టీ, జనసేన అధినేత వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఉన్నవి 24 and 3 24+3 కాబట్టి సమాధానం మరి వస్తుందండి. ఎప్పుడైనా ఏం చెప్తారా అని వెయిట్ చేయడం, చెప్పిన తర్వాత ఇంతేనా అండం అన్నది రాజకీయం అయిపోయింది. మరి దానికి సమాధానం ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. అది ఓకే. ఏంటి కీర్తన గారు, హరిరామ్ జోగి గారు అబ్బాయి వైసీపీకి వెళ్తున్నారా? నిజమేనా? వచ్చేసారండి, జాయిన్ అయిపోయారు మా పార్టీలో. అయినా అవునా? ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడండి ఇది? ఈ రోజేనా?
ఈ రోజు ఇలాగే బ్రేకింగ్ న్యూస్ జరిగింది. అండి. ఓకే ఓకే నేను ఫాలో అవ్వలేదు సారీ. బ్రేకింగ్ న్యూస్ అందువల్ల ఏమవుతుందంటే ఎంత అది నిజంగా ఒక రకంగా వాళ్ళు సంధించి లెటర్స్ పెట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకున్నప్పుడు కాదు సుహాసిని గారు, ఆయన ఈ రోజు రాశారండి. సుహాసిని గారు ఈ రోజు కాదండి, ఈ రోజు మార్నింగ్ రిలీజ్ చేశారు ఆయన లెటర్, సుదీర్ఘమైన 2 pages ఈ రోజు మార్నింగ్. నిన్న కూడా ఇప్పుడు ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యత అని చెప్పి ఏదో సంథింగ్ అది 2 lines ఒకటి పెట్టారు, దానిలో కూడా వస్తున్నాయి ఇవి. అదేనండి చూస్తున్నాం. దిస్ ఇస్ ఏంటి కీర్తన గారు, నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఈ న్యూస్ మీద. ఏంటిది ముందే పవన్ కళ్యాణ్ గారు గమనించి పక్కన పెట్టారా వాళ్ళు పట్టించుకోకుండా? మొన్న అందుకని వార్నింగ్ ఇచ్చారా? నాకు ఎందుకో ఎక్కడో తేడా అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళని ఎప్పుడు వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి. ఒకటండి వర్మ గారు, ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే హైయెస్ట్ పర్సంటేజ్ కాపుల పర్సంటేజ్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అందరినీ సాటిస్ఫై చేయడం అన్నది ఒక తాటిపై తెచ్చడం అన్నది అది కష్టం చాలా. అది అంత ఈజీ కాదు. ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకత్వం వహించేసి వాళ్ళ గ్రూప్స్ ఉండి అందరూ ఒక తాటిపై తేవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మోటో ఒకటి, ఆయనకు ముందు నుంచి ఒకటి అవుట్ స్పోకెన్ ఒకటి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వారు చెప్పేది ఏంటంటే అసలు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్చడమే వాళ్ళ ధ్యేయంగా. కొంత త్యాగాలు మాత్రం చేశారండి, దాన్ని త్యాగంగా వాళ్ళు వర్ణించి నిజంగా కూడా. ఎందుకంటే అందరినీ ఎక్కడ సాటిస్ఫై చేయగలరు కాబట్టి ఇది పెద్ద శాతం ఎక్కువ పర్సంటేజ్ ఉన్న కులం కాబట్టి వాళ్ళకి అటు అడ్వాంటేజెస్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇలాంటివి 15.2% ఉన్నారండి ఓటర్స్. మరి సింగిల్ గా ఎందుకు రారు మేడం? నేను అదే అర్థం కాదు. కానీ 4.8% ఉన్న టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? అదే అంటే ఇండిపెండెంట్ గా వెళ్తే అది వేరు రోజా గారు. ఇప్పుడు వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ 50 మీరు చెప్పిన 50+ రోజా రాణి గారు మీరు చెప్పిన వినండి వినండి ఎంత ఉన్నారు? 15.2% ఓటర్స్ కాపు ఓటర్స్ ఉన్నప్పుడు కూర్చోబెట్టారు సిబిఎన్. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా జనసేన కాదండి, అన్ని పార్టీలోనే ఉన్నారు. మీరు చెప్పిన పర్సెంటేజ్ వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు. ఓసీల్లో కాపు సామాజిక వర్గం ఇంతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. కీర్తన గారు ఏంటి హరిరామ జోగి గారు అబ్బాయి